ప్రభు చేస్తున్న కార్యాలను చూస్తూ కూడా తాను 30 వెండి నాణ్యాలకి ఆశపడి ప్రభువుని అప్పగించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ కూడా నిరపరాధి అయిన ప్రభువుని చంపడానికి అప్పగించిన వాడు ఇస్కరియోతు యోధ. కనుక దురాలోచనలు యోచించు హృదయము. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా మొట్టమొదటి పాపమైన దురాలోచనను మనం చూస్తా ఉన్నాం. కనుక దురాలోచనతో ఉండకూడదు. దురాలోచన యోచించు హృదయములకు కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయడానికి పరుగులెత్తు పాదములు. కనుక లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలకటం అంటే చూడండి, ఇప్పుడు మనం చూసినట్లయితే నాబోతు దేవునిని రాజుని దూషించాడని చూడండి. నాబోతు విషయంలో ఇద్దరు పనికిమాలిన వారిని తీసుకొచ్చి అబద్ధము చెప్పించారు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. లేని మాటలు పలుకు అబద్ధ సాక్షి. ఎవరు? ఆ పనికిమాలిన వారి ఇరువురిని తీసుకొచ్చి, ఇదిగో ఎక్కడో దేవుణ్ణి రాజుగారిని దూషిస్తూ ఉండగా మేము చూచామని వాడు చెప్పారు. కనుక అక్కడ చూడండి, ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రభువుకి అసహ్యులు. వాళ్ళు ప్రభువుకి చూడండి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు. నిజంగా అన్నదమ్ములలో కయ్యూరు హేబేలైన వారు చూడండి, ఇరువురు కూడా ఆదాము అవలైన వారు పుట్టినవారు. కానీ చూడండి, హేబేలు పశువుల కాపరి ఉన్నాడు. గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. తన గొర్రెలు తను కాసుకునే పనిలో తాను ఉన్నాడు. తన అన్న చూడండి, వ్యవసాయం చేసుకుని ఆ పొలమును పండించుకునే విధానంలో తాను ఉన్నాడు. కనుక ఈ ఇరువురు కూడా చూడండి, అతనికి గొర్రెలు ఉంటే ఇతని గొర్రెలను తీసుకుని దొంగతనం చేయలేదు, మార్పిడి చేయలేదు. చూడండి, అతని గొర్రెలు ఇతని గొర్రెలని ఎక్కడ కూడా దొంగిలించడం అనే పనేమీ చేయలేదు. కానీ ఈ ఇరువురి యొక్క విధానాలు వేరు. అతను వ్యవసాయం చేసుకునేవాడు, ఇతను గొర్రెలను కాసుకునేవాడు. కానీ హేబేలుకి ఏం మనసు ఉందంటే, నా దగ్గర ఉన్న గొర్రెలలో నాకు ఇష్టమైన గొర్రెలను ఏవైతే ఉన్నాయో అవి ప్రభువుకి ఇవ్వాలి. నేనేదైతే మక్కువ పడుతున్నానో, నేనేమైతే ఇష్టపడుతున్నానో, ఇక్కడ ఉన్న వాటిని ఏవైతే ఆరోగ్యముగా ఉన్నాయో, బలంగా ఉన్నాయో, శ్రేష్టమైనవిగా నేను అనుకుంటున్నానో వాటిని మాత్రమే నేను ప్రభువుకి ఇవ్వాలనే మంచి మనస్సును కలిగిన వాడుగా ఉన్నాడు. హేబేలులో కనబడుతున్నది శ్రేష్టమైనవి ప్రభువుకి ఇవ్వాలి. ఏవైతే శ్రేష్టమైనవో అవి మాత్రమే ప్రభువుకి చెందాలి. అవి మాత్రమే ప్రభువు దగ్గరికి తీసుకుని ఇవ్వాలని చెప్పి తాను అనుకున్నాలంటే మంచి మనస్సును కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ కయ్యూనైతే తను